చూస్తున్నాం ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేతికి రావడం ఖాయంగా కనిపిస్తోంది. నిన్న సోనియా గాంధీతో షర్మిల భర్త అనిల్ సమావేశమయ్యారు. షర్మిల తరపున కొన్ని డిమాండ్లను హైకమాండ్ ముందుంచారు. వాటికి సోనియా గాంధీ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఇటు షర్మిల కూడా కాంగ్రెస్ నాయకత్వం నుంచి ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో ఇవాళ జరిగిన ఏపీసీసీ నేతల సమావేశంలోనూ షర్మిల ఎంట్రీపై చర్చించారు. షర్మిల వస్తే ఆహ్వానిస్తామన్న ఏపీ కాంగ్రెస్ నేతల అధిష్టానం పెద్దలకు చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తానికి ఏపీ కాంగ్రెస్ పగ్గాలైతే షర్మిలకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఒకవేళ షర్మిలకే ఈ పగ్గాలు అప్పగిస్తే ఏపీలో రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది శివ? రైట్, ఈరోజు కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా ఏపీ కాంగ్రెస్ నేతలు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా షర్మిల ఏపీ రాజకీయాలకు వస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, షర్మిల సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలి అనే దానిపై కూడా ప్రధానంగా రాహుల్ గాంధీ అలాగే ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ కాంగ్రెస్ నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా గత కొన్ని రోజులకు కూడా షర్మిల రాజకీయ భవిష్యత్ అలాగే ఏపీలో ఏ విధంగా ఉండబోతుంది, షర్మిల రోల్ అనే దానిపై కూడా ప్రధానంగా చర్చలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా షర్మిల కాంగ్రెస్ అగ్రనేతలు ఇటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో కూడా పలుమార్లు సమావేశమయ్యారు. ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కూడా సమావేశమయ్యారు. తెలంగాణ ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్కు మద్దతు పలికారు. తర్వాత ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలను ప్రకటించబోతున్నారు అనేది కూడా కీలక సమాచారం అయితే ఏఐసీసీ వర్గాల నుంచి అయితే అందుతోంది. దానికి సంబంధించి నిన్న సోనియా గాంధీతో వైఎస్ షర్మిల భర్త అనిల్ కుమార్ సమావేశమయ్యారు. షర్మిల ఏదైతే కొన్ని ప్రతిపాదనలు చెప్పారో ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా సోనియా గాంధీ ముందు అనిల్ ఉంచినట్లుగా తెలుస్తుంది. ఆ ప్రతిపాదనలన్నిటికీ కూడా సోనియా గాంధీ అంగీకరించినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా లేదా అనే దానిపై కూడా అంటే ఇప్పటికే అధిష్టానం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు అనేవి షర్మిలకు అప్పగించాలనే యోచనలు అయితే కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఇప్పుడు షర్మిల దీనిపై నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఒక కీలక సమాచారం అలా కీలక నిర్ణయాల కోసమే షర్మిల భర్త అనిల్ ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చిన సందర్భంలో సోనియా గాంధీతో సమావేశమయ్యారు. కీలక సమావేశం అయితే నిన్న జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి సోనియా ఫోన్ కోసం షర్మిల వెయిట్ చేస్తున్నారు. ఫోన్ వెళ్లడమే. ఇచ్చిన సమాచారం ప్రకారం ఢిల్లీ ఈ రోజు లేదా రేపు షర్మిల ఢిల్లీ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అంటే అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తారా లేదా షర్మిల సేవలను ప్రచార కార్యక్రమానికి అలాగే రాజ్యసభ ఇచ్చి ఇతరత్ర ప్రచార కార్యక్రమాల్లో షర్మిలను వినియోగించుకుంటారా అనే దానిపై కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించి క్లియర్ కట్గా ఈ రోజు లేదా రేపు ఒక సమాచారం అయితే అందే అవకాశం కనిపిస్తోంది. అంటే షర్మిల ఇటు అధిష్టానం ఫోన్ కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే గతంలోనే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తారు. విలీనం చేసి తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నారని కూడా గతంలో వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా బయట నుంచి మద్దతు తెలుపుతూ కూడా షర్మిల మద్దతు ప్రకటించారు. ఇప్పుడు రానున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో షర్మిల సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలి, ఒకవేళ షర్మిల పార్టీలోకి విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారు అనే దానిపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పీసీసీ ప్రెసిడెంట్ కానీ ఇతర కీలక నేతలు సీనియర్ నేతలందరూ కూడా ఒకవేళ షర్మిల వస్తే ఆహ్వానిస్తాం, పీసీసీ పగ్గాలు అప్పగించినా కూడా అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామంటూ కూడా ప్రస్తుత పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు కానీ పీసీసీ ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ శంకర కానీ రఘువీరారెడ్డి, పల్లంరాజు, తులసిరెడ్డి ఇతర సీనియర్ నేతలందరూ కూడా షర్మిల రాకనైతే స్వాగతిస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేమందరం కట్టుబడి ఉంటాం, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడి పనిచేస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలందరూ తెలుపుతున్నారు. అంటే కర్ణాటక, తెలంగాణలో ఏ విధంగా అయితే గ్యారెంటీస్ పనిచేస్తాయో అదే గ్యారెంటీతో ప్రజలకు వెళ్తాము, ప్రజలకు వెళ్ళి ఇటు షర్మిల సేవలను కూడా వినియోగించుకుంటామంటూ కూడా కాంగ్రెస్ నేతలు తెలుపుతున్నారు. దానిలో భాగంగానే గత కొన్ని రోజులుగా కూడా షర్మిలతో అధిష్టానం చర్చలు జరిపింది. చర్చలు అయితే ఒక కొలికి వచ్చాయి. ఫైనల్గా ఒక్కొక్క అధ్యక్ష పగ్గాలు చేపట్టే దానిపై షర్మిల ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దాని గురించి కూడా ఇంకా మరికొన్ని కీలక చర్చలు జరగాల్సి ఉన్నట్టు కూడా షర్మిల అంచర్ వర్గం అయితే తెలుపుతుంది. ఇప్పుడు అధిష్టానం నుంచి కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఫోన్ రాగానే హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరతారంటూ కూడా మరో సమాచారం ఉంది. మరొకసారి సమావేశమైన తర్వాత సోనియా గాంధీతో అధికారికంగా పార్టీని విలీనం చేయడం, అధ్యక్ష పగ్గాలు చేపడతారా లేదా వేరే విధంగా ఏమైనా రాజ్యసభ పదవి ఇచ్చి
ప్రచార కార్యక్రమాల్లో స్టార్ క్యాంపెయినర్గా షర్మిల సేవలను వినియోగించుకుంటారు అనే దానిపై కూడా ఒక క్లియర్ కట్ సమాచారం అయితే రేపటికి కీలక నిర్ణయం అయితే కీలక ప్రకటన అయితే వెలువడే అవకాశం అయితే కనిపిస్తోంది. శివ, ఇప్పుడు మరోవైపు మనం చూసుకుంటే ఇటు తెలంగాణలో షర్మిల పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ లో విలీనం చేస్తాను అంటూ కూడా ఆవిడ ప్రకటించారు. కానీ అప్పుడు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు ఏపీలో ప్రత్యేకంగా కాంగ్రెస్ పగ్గాలు ఇస్తామంటూ కూడా అధిష్టానం చెప్పుకొస్తుంది. సో దీనికి గల కారణాలు ఏంటి? మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ లో కొత్త ఇన్ఛార్జీలను కూడా నియమించింది కదా అధిష్టానం. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు శివ? రైట్, ప్రధానంగా మీరంట్లో కూడా తెలంగాణలో కనుక చూసుకుంటే కనుక కొన్ని ఈక్వేషన్స్ అనేవి సెట్ కాని నేపథ్యంలో షర్మిలను కాంగ్రెస్ వైపు నుంచి పోటీ చేయించాలి, కాంగ్రెస్లో పార్టీని విలీనం చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ కూడా కొన్ని ప్రతిపాదనలు అనేవి ఇద్దరి మధ్య కుదరకపోవడం వల్లనే బయట నుంచే షర్మిల మద్దతు పలికారు. కానీ ఇప్పుడు ఏపీలో అంటే ఒక ఆంధ్ర పార్టీగా ముద్ర పడే అవకాశం ఉంది, ఆంధ్ర ఫ్యామిలీగా షర్మిల పైన, దానివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని కొన్ని ప్రతిపాదనలు కానీ కొంత ఫీడ్బ్యాక్ కానీ అధిష్టానం వద్దకు వెళ్ళిన నేపథ్యంలోనే తెలంగాణ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు షర్మిల విరమించుకున్నారు, బయట నుంచే మద్దతు పలికారు. ఇక ఇటు ఏపీలో షర్మిల సేవలను వినియోగించుకోవడం అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ అధిష్టానం ఏపీ పీసీసీ పగ్గాలనేవి షర్మిలకు ఇచ్చేందుకు అంగీకరించింది. దానిలో భాగంగానే ఇప్పటికీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అంటే మరోవైపు గతంలో షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటు కాంగ్రెస్కు వైఎస్ రాజశేఖర రెడ్డికి కుటుంబానికి ఇటు షర్మిలకు కానీ వీరందరికీ కూడా అవినాభావ సంబంధం ఉంది, కానీ మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలోనే మధ్యలో కాంగ్రెస్ పార్టీని విడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సపరేట్గా పార్టీ పెట్టుకున్నారు. ఇక ప్రధాన ఎజెండాగా ఇటు అధిష్టానం కానీ ఈరోజు జరిగిన సమావేశంలో కూడా ప్రధాన ఎజెండాగా ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అలాగే వైఎస్ జగనే అక్కడ మనకు ప్రధాన ప్రత్యర్థి అంటూ కూడా ఎన్నికల్లోకి వెళ్లాలంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే కానీ ఏపీ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. దానిలో భాగంగా అందరూ ముందుకు వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటూ కూడా కొన్ని కీలక సూచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తన అన్నపై సోదరి షర్మిలను ప్రయోగించడం ద్వారా ఏ మేరకు కాంగ్రెస్కి లాభం చేకూరుతుంది అనే ఈక్వేషన్స్ కూడా కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలలుగా కూడా రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా షర్మిల సేవలను వినియోగించుకోవాలి, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తే జగన్ సంబంధించి పార్టీలు వైసీపీలో ఉన్న క్యాండిడేట్లందరూ కానీ అక్కడున్న కార్యకర్తలందరూ కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నవారే, తర్వాత అటువైపు టర్న్ అయ్యారు. కాబట్టి వారిని మళ్ళీ కాంగ్రెస్ వైపు ఆకర్షించాలంటే అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని అక్కడ రాజకీయాల్లోకి దించాలి. కాబట్టి ఆ వ్యూహంతోనే అధ్యక్ష పగ్గాలు అప్పగించాలనే వ్యూహంతోనే ఆ షర్మిలను తెర మీదకి తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఏదైతే వైసీపీ ఓట్ షేర్ ఉందో, ఓట్ బ్యాంక్ ఉందో, అదంతా కూడా కాంగ్రెస్ వైపు డైవర్ట్ కావాలంటే, కాంగ్రెస్ వైపు టర్న్ అవ్వాలంటే ఆ షర్మిలను తీసుకురావాలనే ఉద్దేశంతోనే షర్మిలకు అధ్యక్ష పగ్గాలు అప్పగించాలనే యోచన అయితే కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇప్పుడు షర్మిల ఎప్పుడైతే అంగీకరిస్తారో, షర్మిల అంగీకరించిన వెంటనే అధికారిక ప్రకటన అయితే ఢిల్లీలో చేసే అవకాశం కనిపిస్తోంది. అంటే షర్మిల తన భర్త ద్వారా కొన్ని ప్రతిపాదనలు, కొన్ని కండిషన్స్ కూడా సోనియా గాంధీ వద్ద ఉంచినట్టుగా తెలుస్తుంది. వాటన్నిటి కూడా కొన్ని కండిషన్లకు సోనియా గాంధీ ఒప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు అధికారికంగా షర్మిల ఢిల్లీ వచ్చిన తర్వాత సోనియా గాంధీతో సమావేశమైన తర్వాత ఈ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలంటే ఎటువంటి ప్రతిపాదనలు మరొకసారి సోనియా గాంధీ ముందు ఉంచబోతున్నారు, ఎటువంటి విషయాలపై చర్చించబోతున్నారు అనే దానిపై కూడా కొంచెం సందిగ్ధత అయితే నెలకొంది. వీటన్నిటిపై చర్చించిన తర్వాత రేపు అధికారిక ప్రకటన, పార్టీ విలీనం, అధ్యక్ష పగ్గాలు చేపడతారా లేదా రాజ్యసభ నుంచి పదవి ఇస్తారా, ప్రచార కార్యక్రమాల్లో ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనే దానిపై కూడా కీలక ప్రకటన అయితే రేపు సోనియా గాంధీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ కూడా దానిపై ఒక నిర్ణయం తీసుకుని అయితే చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక అధిష్టానం ఫోన్ కోసం, అధిష్టానం ప్రకటన కోసం షర్మిల హైదరాబాద్లో వెయిట్ చేస్తున్నారు. ఇటు అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఢిల్లీ బయలుదేరి వచ్చి రేపు సోనియా గాంధీతో కలిసి దీనిపై ఒక అధికారిక ప్రకటన అయితే చేసే కనిపిస్తోంది.